హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సురిష్ట. అందరూ బాగున్నారా? మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకు వీడియో కనుక నచ్చేది ఉంటే లైక్ ఇవ్వండి, అలాగే ఒక చిన్న కామెంట్ కూడా ఇవ్వండి వీడియో పట్ల మీ ఒపీనియన్ ఏంటని చెప్పి. సో మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తుందండి. యూట్యూబ్ ఇంకా చాలా మందికి నాకు సపోర్ట్ చేయడానికి వీలు ఉంటుందన్నమాట. అందుకని చెప్పి లైక్ ఇవ్వండి ప్లీజ్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే. అందరికీ అలాగే ముందుగా హ్యాపీ సండే అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఫస్ట్ టైం ఆ దోశలోకి ఆలు కర్రీ చేశానన్నమాట. మంచిగా అనిపించింది నాకు ఇట్లా తినడం. నేను ఎప్పుడైనా బయట ఫుడ్ బయటే తినేదన్నమాట. బయట కాకుండా ఇంట్లో ఒకసారి ఇట్లా ట్రై చేయని చెప్పి మా బావ అనేది ఉంటే చేస్తానన్నమాట. నేను సండే కదండి, ఫుల్ హడావిడి అన్నమాట. బట్టలు పిండుకోవడం, ఇల్లు ఉడవడము, తుడవడము చాలా పని అయిపోయింది. ఇంటి దగ్గర పిల్లలు ఉండేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక అందులోకి కర్రీ చేయమని చెప్తే కర్రీ చేసి దోశ చేసి అందరికైతే ఇచ్చేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం చేసా కానీ ఇంత బాగా కురుతుందని అసలు అనుకోలేదు. చాలా బాగా అనిపించింది. నేనైతే 3 దోశలు లాగించేసా. బయటకు వెళ్తే మాత్రం ఒకటే తినేది, ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి. మంచిగా ఇష్టంగా మనస్ఫూర్తిగా కడుపు నిండా తినేసా. హ్యాపీ అనిపించింది. పాలు ఇప్పుడే వచ్చాయన్నమాట. 7 అవుతుంది. పాలు వస్తే పాలు కాబెడుతున్నా, పిల్లలు కూడా పోయాలి కదా, మమ్మీ ఇంటి దగ్గరనే ఉందని చెప్పి. ఇక సండే అని చెప్పి బావ అయితే వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాడు. బాడీ పెయిన్స్ బాగున్నాయి అని చెప్పి ఇంటి దగ్గరనే ఉండి కళ్ళు తెచ్చుకుంటా అని చెప్పి అన్నాడు. మరి కళ్ళు తెచ్చుకొని తాగుతాడు. మా సైడ్ అయితే ఈత కళ్ళు కాస్తుంది. చాలా తీయగా సూపర్ అనిపించింది టేస్ట్ మాత్రం. మరి మీ సైడ్ ఈత కళ్ళు కాస్తుందో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి నేను దోశ తిన్నానని చెప్పి కొద్దిగా ఒక బుక్ అంతా తాగాక తాగిపోయాను అనమాట. దోశ కడుపులో నిండు ఉండేసరికి తాలేకపోయాను. మా బావ అయితే మంచిగా తాగేసాడు. ఫుల్ ఎంజాయ్ చేసిండు మా బావ. తాగుతున్నప్పుడు వీడియో తీద్దామని చెప్పి అంటే వద్దు వద్దు వీడియో తీయొద్దు అని చెప్పి అన్నాడు. ఇక బావ తీయొద్దు అన్నాడు కదా అని చెప్పి తీయలేదు. అందుకే ఇక నేనైతే ఇక సండే రోజు ఇంటి దగ్గరనే కదా పిల్లలు, ఇక పిల్లలు హడావిడి అంతా ఇంత కాదు. ఇవాళనేమో దోశ చేశాను. అలాగే సాయంత్రం వరకు ఏదన్నా ఒక ప్లాన్ చేసి చేయాలి. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి ఇక బావ కూడా ఇంటి దగ్గరనే ఉన్నాడు కదా, నా కోసం ఏమన్నా చెయ్యి, నేను ఇంటి దగ్గరనే ఉన్నా తింటాను, నేను ఇంటి దగ్గరనే ఉన్నా కదా చెయ్యి ఏమన్నా అని చెప్పి అంటా ఉన్నాడు. సరే చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నా. ఏం చేయాలో చూడాలి మరి ముందు ముందు. మరి మీలో ఎంతమంది ఇలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేసా, చాలా బాగా వచ్చింది. ఆ బావ కూడా తిన్నాడు, సూపర్ వచ్చిందని అన్నాడు. మంచిగా అనిపించింది. అందరం తినేసాం, చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. అదేంటోనండి ఈ మధ్యలో ఇవి యూట్యూబ్ ఉన్నామో మరి ఎట్లనో తెలియట్లే గానీ ఏది చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. మీ దయ వల్ల అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు అయితే మీ లవ్, మీ కేరింగ్ వల్ల. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి మీకు కూడా దోశలు వేసిస్తా. సూపర్ టేస్ట్ ఉంది, వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుందో చూద్దరు మీరు కూడా. ఇక సండే అయితే హడావిడి పనులతోటి ఇలా తీరిపోతుంది అన్నమాట. మరి మీరు ఎలా చేసుకున్నారు, సండే ఎలా హడావిడి అయింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బావ అయితే నాకు ఇంటి దగ్గర ఉంటే పనిలో మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తాడు. మీ హస్బెండ్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి. నచ్చితే మాత్రం మీరు ఇచ్చే లైక్ అనేది యూట్యూబ్ అనేది ఇంకో మందికి నా వీడియోని చూస్తున్న వాళ్ళకి ఇంకొంతమందికి అనేది షేర్ చేస్తుంది అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే మన ఛానల్కి చాలా మంచి వ్యూస్ వస్తున్నాయండి. కాకపోతే సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా పెరగట్లేదు, రోజు ఒకరిద్దరే పెరుగుతున్నారు. ప్లీజ్ మీరు మాత్రం నా వీడియోని ఎప్పుడైతే చూస్తున్నారో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా బూస్ట్ అనిపిస్తుంది. ఇవాళ అయితే పనికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నా. సండే కదా, పిల్లలు పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంటి దగ్గరనే ఉన్నానన్నమాట. అందరు మంచిగా హడావిడిగా పనులకైతే వెళ్ళిపోతున్నారు పత్తులేరడానికి. ఆదివారం అంటారు కానీ అందరికీ ఆదివారం ఉండదండి. ఆ పిల్లలకి మగవాళ్ళకి మాత్రమే ఆదివారం, ఆడవాళ్ళకి ఆదివారం సెలవే ఉండదు. ఇంకా ఆ రోజు ఎక్కువగా పని ఉంటుంది. ఆ రోజు రెస్ట్ తీసుకోవాలి ఎంత అనుకున్నా అసలు రెస్టే